హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం భద్రాచలం రాములవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, మనం చూస్తుంది అయితే వచ్చేసి గోదావరి అనమాట. మనమైతే ఫస్ట్ గోదావరి దగ్గరికి వచ్చాం. మీరు కూడా ఏంటంటే టెంపుల్కి రాగానే ఫస్ట్ అయితే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ స్నానం చేసే పని అయితే స్నానం చేసుకొని మనం ఫ్రెష్ అయిపోయి ఇక్కడి నుంచి అయితే టెంపుల్కి వెళ్తాం. లేదనుకుంటే మామూలుగా వచ్చినా సరే మనం ఇక్కడికి వచ్చేసి దీపం అనేది ఒకటి పెట్టేసి, మనం గోదావరిలో దీపం పెడతారు ఇక్కడ. దీపం పెట్టేసి ఆ నీళ్ళు అనేది కొంచెం నెత్తి మీద చల్లుకొని మనకిక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడైతే దర్శనం చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తామన్నమాట మనం. ఇక్కడైతే మనకి చూడొచ్చు, ఇప్పుడు వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్టెప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి మనకి. మీకు చూపిస్తాను, పైన ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా అయితే వచ్చేస్తాయి అనమాట వాటర్ అయితే మనకి. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. మీకు వెహికల్ పార్కింగ్ కూడా డైరెక్ట్గా గోదావరిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. లోపలికైతే రావచ్చు మనం వెహికల్ తీసుకొని, ఇక్కడ దాకా కూడా రావచ్చు మీరు చూస్తున్న వరకు కూడా. ఇక్కడే చెప్పాను కదా, మనకి ఇక్కడ దీపాలు కూడా ఇక్కడ అన్నీ అమ్ముతుంటారనమాట. తీసుకొని ఒక దీపం అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అనమాట. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు చూడొచ్చు. మీకు ఆడవాళ్ళకి కూడా బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ మనకి గదులు అయితే ఉంటాయి. ఇబ్బంది అయితే ఏముండదు అనమాట. అది ప్రాబ్లం ఏముండదు. ఇక్కడ మీరు మంచిగా హ్యాపీగా స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని ఇక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే దీపం పెట్టేసి బయలుదేరాం. అలాగే ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుందాం మనం. ఫస్ట్ చూపిస్తాను మీకు అది. చూడొచ్చు, ఇదే అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్. అయితే చిన్నగా ఉంటుంది. మనకి వర్షాకాలం వాటర్ ఎక్కువైనప్పుడు ఇక్కడ దాకా వస్తాయంట. ఎందుకంటే ఈ టెంపుల్లోకి రావడానికి కూడా ఉండదంట అప్పుడైతే. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి మనకి వాటర్ అయితే, వర్షాలు లేవు కదా మనకి, అందువల్ల. చూడొచ్చు, మనమైతే ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మీకు ఏమన్నా మొక్కులు ఉంటే ఇక్కడ కొబ్బరికాయ అలా కొట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాకపోయినా మెయిన్ టెంపుల్ అయినా కొట్టచ్చు. మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాలే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఈరోజు అయితే ఓపెన్ చేయలేదు ఎందుకో, మరి లేట్ అయినట్టుంది వాళ్ళకైతే. చూడొచ్చు, ఇక్కడ కొన్ని పూజలు కూడా చేస్తారంట. రాహుకేతు పూజలు, శని పూజలు అలా అయితే చేస్తుంటారంట. పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి వ్యూ అయితే చూడొచ్చు, మొత్తం ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అనమాట మనకైతే చూడడానికి. నేను టెంపుల్ గురించి డీటెయిల్స్ అయితే ఏం చెప్పను, ఎందుకంటే అందరికీ తెలిసిందే కాబట్టి. జస్ట్ మీకు చూపించేసి ఎలా రావాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే దీంట్లో అయితే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు మనం కూడా వీడియోలు చేసి పెట్టున్నాం దీంట్లో చాలా. నేనైతే ఇక్కడైతే కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాను అనమాట. చూడొచ్చు, అంటే ఇది నది ఒడ్డునే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర కూడా ఉంటుంది పార్కింగ్ మనకి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడే పార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వచ్చింది. వెళ్ళేదారిలో చూడొచ్చు, మనకి ఇక్కడ అంతా షాపింగ్ అయితే చేసుకున్నది చాలా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం. ఇప్పుడైతే మీరు ఏమీ కొనకపోవడమే మంచిది, ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుంటే బెస్ట్ అనమాట. వెళ్ళేటప్పుడైతే ఏం తీసుకోకండి. మనకి ఏమైనా కావాలంటే వచ్చిన తర్వాత అయితే తీసుకోవచ్చు. చూడొచ్చు, మనకి ఆ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళడానికైతే ఆ స్టెప్స్ పై నుంచి అయితే వెళ్ళాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ వస్తే వాళ్ళకి స్టెప్స్ పై నుంచి వెళ్ళకుండా లిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది తెలియక ఈ మెట్ల పైన నుంచే నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు పెద్దవాళ్ళని. మీకు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ మనకి లిఫ్ట్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనం పైకి అయితే వెళ్తాం అనమాట లిఫ్ట్లో నుంచి. ఇక్కడైతే మనకి మొబైల్స్, చెప్పులన్నీ ఇక్కడే వదిలేస్తాం మనం. ఇంతకుముందు అయితే మొబైల్స్ పైదాకా తీసుకెళ్లే వాళ్ళం మనం. ఆ భక్త రామదాసు ఉంటాడు కదా అక్కడ దాకా. ఇప్పుడైతే పైకి తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇక్కడే పెట్టేసుకోవాలి మనం. మొబైల్స్ కానీ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. పైన వీడియో తీయడానికి అయితే కుదరలేదు మనకి, ఎందుకంటే ఇంతకుముందు పైదాకా తీసుకెళ్లే వాళ్ళమే. అక్కడ తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే ఇక్కడే తీసేసుకుంటున్నారనమాట. మేము కూడా అయితే అన్ని మొబైల్స్ ఇక్కడే పెట్టేసి టెంపుల్లోకి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం ఫ్రీగానే ఉంది మాకు దర్శనం అయితే. ఇప్పుడు రేపు శ్రీరామనవమికి అయితే మాత్రం ఫుల్ అయిపోయిద్ది, అప్పుడైతే ఖాళీ ఉండదు. మేము టెంపుల్లోకి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ ఇటే వచ్చామన్నమాట మేము. ఎందుకంటే మొబైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అలాగే చెప్పులు కూడా. వెనకాల ప్రసాదానికి వెళ్ళలేదు మేము, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి. మళ్ళీ నడుచుకుంటా ఇక్కడ దాకా రావాలి కదా మొబైల్స్ కోసం అని. ఎలా అయితే వెళ్ళామో అలాగే బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్, చెప్పులు వేసుకొని ఈ చూడొచ్చు టెంపుల్కి రైట్ సైడ్ నుంచి అయితే బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ప్రసాదాలు ఏమైనా కావాలంటే మనకి ఇక్కడే దొరుకుతాయి అనమాట. అంటే టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటాయి, మనకి అటు నుంచి వెళ్తే దగ్గర అయ్యిద్ది. కానీ కాకపోతే ఈ నడుచుకుంటూ రావాలి కదా మళ్ళీ చెప్పులు లేకుండా అని చెప్పేసి మేమైతే ఫ్రంట్కే దిగామన్నమాట. దిగేసి ప్రసాదం కోసం అయితే వెళ్తున్నాం. కానీ ప్రసాదం దగ్గర అయితే భక్తులు చాలామంది ఉన్నారు. లైన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే కౌంటర్లు ఎక్కువ ఉన్నాయి కానీ క్లోజ్ చేసి ఉన్నారు మిగతా కౌంటర్స్ అన్నీ. ఒక 2-3 కౌంటర్లే ఓపెన్ చేశారు. దానివల్ల భక్తులైతే చాలా
ఎక్కువ మంది ఉన్నారనమాట. మేమైతే ఇంక ప్రసాదాలు తీసుకునే ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే వచ్చేసాం ఇంకా. ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ అయితే మీకు ఎళ్తే రాముల వారి కళ్యాణం జరిగే ప్లేస్ అయితే కనిపిచ్చిద్ది. చూపిస్తాను మీకది నేను. ఈ ప్రసాదాల కౌంటర్ చూసిన తర్వాత ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. అలాగే మన వీడియోలో పర్ణశాల కూడా చూపిస్తాను నేను మీకు. పర్ణశాల వీడియో వస్తుంది. మనకి అలాగే సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర వీడియో కూడా వస్తుంది మనకి. అలాగే మనకి వచ్చేసి మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ మేము ఒక ట్రిప్ లాగా తిరిగి వచ్చామన్నమాట. ఒక్కొక్క వీడియో అయితే మీకు చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడైతే పైకి వచ్చాం మనం ఇప్పుడు ప్రసాదాలు తీసుకున్న దగ్గర. ఎందుకంటే 1, 2 కౌంటర్లే ఓపెన్ ఉన్నాయి. అందువల్ల చూడొచ్చు ఇక్కడ లైన్ చాలా పెద్దగా ఉందన్నమాట. ప్రసాదం ఫాస్ట్‌గా ఇస్తున్నారు. ప్రసాదం టోకెన్ దగ్గరే మస్తు లేట్ అవుతుంది. చేంజ్ అని అదని ఇదని. లోపల నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. స్టెప్స్ ఉంటాయి. కిందకి దిగి రావాలి టెంపుల్‌లో నుంచి మనం బ్యాక్ సైడ్‌కి ప్రసాదాలు కావాలంటే. ఒకసారి ఇటు వస్తే మళ్ళీ టెంపుల్‌లోకి అయితే రానియరు. తిరిగి మనం ఇప్పుడు ఏ రోడ్ అయితే వచ్చామో అటు నుంచి తిరిగి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వచ్చాము మనం ప్రసాదాలు అయితే తీసుకుందామని ట్రై చేస్తే కుదరలేదు. అందుకని వచ్చేసాం మనం. మీకు చెప్పాను కదా ఇప్పుడు మనకి శ్రీరామదాస్ పెట్టినట్టు స్వామివారి కళ్యాణం ఆరుబయట జరగాలని శాసనం అయితే ఉంది కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ. అక్కడ కూడా అంతా రెడీ చేస్తున్నారు మొత్తం. చాలా పెద్దగా ఉంటుందన్నమాట ప్లేసు. కళ్యాణానికి ఎవరన్నా రావాలంటే రావడానికి బాగుంటుంది. మనకి టెంపుల్ చుట్టూ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే వెహికల్ తిరిగే అంత ప్లేస్ ఉంటుంది టెంపుల్ చుట్టూ మీరు గమనిస్తే. మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు టెంపుల్ చుట్టూ మనం వెహికల్ కూడా తిరిగేసి వచ్చిద్ది అనమాట మనకి ఫ్రీగా. మీరు బస్‌కలా బస్ స్టాండ్‌కి వచ్చి అక్కడి నుంచి నడిచి రావచ్చు. లేకుంటే ఆటో ఎక్కినా గానీ మిమ్మల్ని అయితే ఈ ప్లేస్‌లో అయితే దింపుతాయనమాట. మళ్ళీ మనం ఇక్కడి నుంచి బస్ స్టాప్‌కెళ్ళాలన్నా, రైల్వే స్టేషన్‌కెళ్ళాలన్నా మనకి ఇక్కడి నుంచి అయితే ఆటోలు అయితే రెడీగా ఉంటాయి చూడొచ్చు. మనం కార్ పార్కింగ్ అయితే మాత్రం టెంపుల్ చుట్టూ ఉంటుందండి. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మామూలు రోజుల్లో అయితే. వేడుకల రోజుల్లో అయితే మాత్రం కొంచెం దూరంగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట పార్కింగు. ఈ కనిపిస్తుంది కదా ఎదురుగా మనకి అటు సైడు రైట్ సైడ్‌లో అదే అనమాట. మనకైతే స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట ఆరు బయట. చూడొచ్చు ఈ ప్లేస్ అయితే మనకి స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు రాలేదండి. మీరెవరన్నా వచ్చుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీకు గుర్రాల మీద కూడా స్వారీ చేయొచ్చు. మీకు చేతనై ఉంటే చూడొచ్చు ఇక్కడ. గుర్రాలు కూడా చాలా ఉంటాయి. ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు మనకి ఇటు సైడ్ నుంచి ఎలా కనిపిస్తుందనేది. మనకి కళ్యాణం జరిగే సైడ్ అనమాట ఇది. స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట ఇది. గుర్రాలు కూడా చాలా బాగున్నాయి. రైడ్ చేయాలంటే రైడ్ చేయొచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము వచ్చిన వీడియోస్ అయితే అన్నీ పోస్ట్ చేస్తాను. మీకు వచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అన్ని వీడియోలు అయితే చూడండి. మనమైతే టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే బయలుదేరి చుట్టూ తిరిగి అయితే వచ్చామన్నమాట. మనము టెంపుల్కి ఎదురుగా నుంచి ఉంటే రైట్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చామన్నమాట. ఈ కళ్యాణం జరిగే ప్లేస్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనమైతే ఫ్రంట్కి వచ్చేసాం. ఇక ఇక్కడి నుంచి అయితే మేము కూడా బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనం పర్ణశాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ వీడియోలు కూడా అయితే మీకు వస్తాయి అన్నమాట. పర్ణశాల వీడియోలు కూడా. ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి కళ్యాణం దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. మనమైతే మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసాం చుట్టూ తిరిగేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో స్టడీ వీడియోలతో పాటు అప్పుడప్పుడు ఈ టెంపుల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మొత్తం చూస్తూ ఉండండి. ఇక్కడికి బస్సులు అయితే చూడొచ్చు మనకి టూరిజం బస్సులు అనమాట ఇవి. అంటే కాలేజీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ అట్లా ఎవరైనా తీసుకొచ్చినా సరే డైరెక్ట్గా మాట్లాడుకొని ఇక్కడ దాకా అయితే రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మిగతా వీడియోలు కూడా మిస్ అయిపోకండి. చాలా బాగుంటాయి అవి కూడా. అన్ని వీడియోలు చూడండి.